హాయ్ అండి అందరికీ, చారేపల్లె వ్లాగ్స్. వెల్కమ్ టు చారేపల్లె వ్లాగ్స్. మేము ఇప్పుడు మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. పులివెందల ముద్దనూరు మధ్యలో వస్తుంది, అది తొండూరు అని. మా అక్క వాళ్ళ ఇల్లు గృహప్రవేశం ఈరోజు. పొద్దున్నే పాపకి ఎగ్జామ్ ఉంటే 11కి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోతానే రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము ఈ టయానికి. మంచి ఎండ, 1:30 అవుతుంది అక్కడ బయట, 1:30 గంట ప్రయాణము. కడప, కమలాపురము, ఎర్రగుంట్ల, ముద్దనూరు, తొండూరు మా అక్క వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్తున్నాం. మిగతా విషయాలన్నీ దారిలో మాట్లాడుకుందాము. ట్రాఫిక్లో ఉన్నాం కాబట్టి ఇది అయిపోయిన తర్వాత బైపాస్లో ఆన్ చేస్తానండి. ఇప్పుడు బైపాస్కి వచ్చినామండి, కనుమలపల్లె కడప బైపాస్. ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఇంత ఎండలో కూడా. — 75 కిలోమీటర్స్ అండి. గంటలో యాక్చువల్గా అయితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ కదా కొంచెం నిదానంగా. వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా అండి ఇక్కడ శివాలయం ఉంది, విగ్రహాలు ఉన్నాయి, ముక్కొని పోతాం. జై శ్రీరామ్, ఈశ్వర పరమేశ్వర. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ పట్టించుకుంటాం, ఇండియన్ ఆయిల్. ఎర్రగుంట్ల అండి టౌన్. ఎర్రగుంట్లోకి వచ్చినాము. కాగితాలు చూడు, స్కూల్ పిల్లలు ఏం వేసినారు కాగితాలు. ఈరోజు హాలిడే, ఈరోజు నుంచి హాలిడే, అందుకు రచ్చ చేసి ఇచ్చినారు. అదే పేపర్లన్నీ చింపి ఎంజాయ్. సిమెంట్ ఫ్యాక్టరీ అండి ఇది, ఎర్రగుంట్ల ఫేమస్. ది ఇండియా సిమెంట్ ఎర్రగుంట్ల. కాబట్టి అంత ఫ్యాక్టరీలే. వేడి ఎక్కువ. పొద్దున్నే పోదామంటే పాపకు ఎగ్జామ్, ఈరోజు లాస్ట్ డే. ఈ ఎగ్జామ్ అయిపోయి బయలుదేరడానికి లేట్ అయిపోయింది. ఏడికి కొడతానండి గాలి. హెల్మెట్ లేకుండా, ఇట్లా తలకు ఏం లేకుండా, అద్దాలు లేకుండా పోతే బండిలో
ఓకే అండి, గృహప్రవేశం అయిపోయింది, సత్యనారాయణ వ్రతం అన్నీ అయిపోయినాయి మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు బయలుదేరి కడపకి పోతున్నాము. 5 అయింది టైం, 5:10 అనుకోండి. 6:30కంతా చేరిపోతాం. 6:20కంతా కడప. ఇక్కడ ఎక్కడన్నా ఆపాలనా బా? చెట్టు కింద ఆపుతా, కొంతసేపు ఆపితే అన్ని సర్దుకొని. నేను సర్దుకోవాలి నీ ఎంకమ్మా. ఎక్కడ పోయినా మన బండి హైలైట్ బా, మన బండి హైలైట్ ఎక్కడ పోయినా. అందరూ అడుగుతారు మన బండిని అందరూ అడుగుతారు. అతను హంటర్ తీసుకున్నాడు అంటే, హంటర్ అది మామూలు, అదేం పెద్ద ఇదేం కాదు. హంటర్లో దీని మాదిరి లాంగ్ జర్నీకి పోలేము, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఇది సూపర్నోవా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అని. ఏం మర్చిపోలే కదా, వాటర్ బాటిల్ ఇక్కడ ఉన్నది. ఏమడుగు, వాటర్ బాటిల్ తీసుకో. ఇక్కడ మల్లెల దగ్గర కొద్దిసేపు ఆగినామండి. ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని బండిలో మళ్ళీ బయలుదేరుతున్నాము. వచ్చేటప్పుడు రికార్డ్ చేస్తాను, అది రికార్డ్ కాలేదు, అందుకని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇది కూడా రికార్డ్ అవుతుందో లేదో తెలీదు, చూసి వీడియో పెట్టాలి. ఇంటికి పోయినాక కానీ తెలియదు. ఎర్రగుంట్ల వరకు రికార్డ్ అయింది, ఇప్పుడు తొండూరు నుంచి ఎర్రగుంట్ల వరకు అంతే. మళ్ళీ ఇంటి దగ్గర మన కడపలో జాయిన్ అవుతాం.
ఘాట్ సెక్షన్ చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఏం పెద్ద ఘాట్ సెక్షన్ కాదులేండి, చిన్నది. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక ఇల్లు కొనుక్కుంటా. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. అందుకే మీరు ఛానల్ చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంత గొప్పగా నేను అందరి మాదిరి హైలీ జెన్యూన్గా నేను తీయలేను వీడియోస్ అవి, ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు. ఏదో భగవంతుడు ఇచ్చిన టాలెంట్ లేదు, దత్తుడు ఇచ్చిన టాలెంట్, దాంతోనే ఇలా వీడియోస్ చేస్తున్నాను. నాకు ఒకరి సలహా అడగడము, ఒకరు చెప్పింది చేయడము, లేకపోతే ఒకరు అనుసరించడము నాకు నచ్చదు. ఏదైనా నా ఓన్ టాలెంట్, నా తెలివి, నా సొంత తెలివితోనే చేయాలి. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది నాకు. అది ఏదైనా కానీ ఒకవేళ అడగాలంటే దత్తుడిని అడుగుతా అంతే. ఆయనే నాకు ఆలోచన శక్తిని ఇస్తాడు, ఎట్లా చేయాలా అని. ఎందుకో అది మనసుకు సంస్కరించు. ఒకరిని అడగడం, ఒకరి దగ్గర చెప్పించుకోవడం, అది కానీ కాకపోని వదిలేస్తా అంతేగాని అడగడం చేయడం అనేది ఎందుకు మనసులో ఒక విధమైనటువంటి, అంటే నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అన్నట్లు అయిపోతుంది ఆ భావన. ఒకరు చెప్పింది చేస్తే నాకెందుకు లేదు ఆ తెలివి, నాకెందుకు లేదు ఆ జ్ఞానం అని నేను అనుకుంటా. ఇది నిజమా కాదా మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చింటాడు. కాకపోతే మనం సరైన మార్గంలో దాన్ని వినియోగించుకుంటే బ్రహ్మాండమైనటువంటి లైఫ్ ఉంటుంది. అది మనం సాధనతో వస్తుంది ఏదైనా కానీ. అదే అండి, చిన్న ఘాట్, కొండలు అన్నీ భలే ఎక్కువ ఇది ఇక్కడ. ఈ టర్నింగ్లు అయితే భలే డేంజర్ అండి. ఎదురుగా కనీసం హారన్ కొట్టి ఇది కూడా చేయరు, అట్లే వచ్చేస్తారు స్పీడ్గా. చాలా డేంజర్ అండి టర్నింగ్. ఇక్కడ మాత్రం చల్లగా వెళ్ళిపోతుంది బండి, అసలు ఇది ఉండదు, గ్రిప్ ఉండదు. హలో,
చిన్న కనుమండి ఇది, కానీ చాలా డేంజర్ ఇది టర్నింగ్లు ఇవి. పెళ్ళైన కొత్తల్లో మా అక్క బావ పెళ్ళైన కొత్తల్లో ఆయన ఇక్కడ అంటే బైక్లో రాలేదు, ఆయన ఆటోలో వస్తూ యాక్సిడెంట్ అయింది పాపం, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి సెట్ అయిపోయింది అనుకోండి. కానీ అక్కడ కొంచెము ప్లేస్ డేంజరస్ ప్లేస్ అనమాట. ఇక ఈ టర్న్ ఇక్కడ ఈ ఏరియా చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఎక్కువగా. నిమ్మకాయ తోటలు ఎక్కువ అండి, నిమ్మకాయ తోటలు ఎక్కువ. అక్కడక్కడ అరటి తోటలు కూడా ఉంటాయి, కానీ నిమ్మకాయ తోటలు అవి ఎక్కువ.
భోజనం అయ్యేటప్పటికి 3:30కు భోజనం చేసాము. రాత్రికి ఏం భోజనం లేదు. ఆ ఓళిగలు చేశారు. అవే ఒక 4 తెచ్చుకొని కొద్దిగా పాలల్లో కలుపుకొని తింటే రాత్రికి అయిపోతుంది, ఇబ్బంది లేదు. మీరు కూడా ఎవరైనా ఓళిగలు చేస్తుంటారు కదా, బోళీలు, వాటిల్లో పాలు వేసుకుంటుంది, గోరువెచ్చని పాలు వేసుకొని తిని చూడండి. భలే రుచి ఉంటుంది. నిద్ర కూడా భలే వస్తుందండి, మత్తుగా వస్తుంది నిద్ర. అంత బాగుంటుంది అది టేస్ట్. ఎందుకంటే బెల్లము ఈ పాలు దాంట్లో మిక్స్ కావా, ప్లస్ గసాలు కూడా వేస్తారండి ఓళిగలు. గసగసాలు అని అంటారు, అవి వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి ఇదనమాట టేస్ట్. తింటే ఇంకా తిందామా అన్నట్టు ఉంటుంది. నెయ్యిలో కూడా వేసుకొని తింటారు, అదొక రకము. కానీ పాలలో ఎక్సలెంట్ రుచి. నెయ్యిలో కానీ పాలే వేసుకోండి, హెల్త్కి మంచిది. నెయ్యి కూడా హెల్త్కి మంచిదే కాదని నన్ను. కొంతమందికి నచ్చదు అది, నెయ్యి తినదు, ఫ్యాట్ అది ఇది అంటుంటారు కదా. కనుకనే వాళ్ళు గోరువెచ్చని పాలు, ప్యాకెట్ పాలు పనికిరావండి ఎప్పుడు కూడా. ఇక్కడ ఇట్లా ఒరిజినల్ దొరికితే పాలు చూడండి, చాలా బాగుంటుంది. ఇవి మనం తినే తిండి కూడా కాంబినేషన్ మంచి రుచికరమైంది అయితే అండి, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మనం చేసుకునే వంట మనసు పెట్టి చేయాలి, చేసే వంట. అప్పుడు అది అమృతం అవుతుంది. అటువంటి పదార్థం మనం తిన్నప్పుడు మన శరీరం కూడా వజ్రాయుధం అవుతుంది. ఏ మందు మాకు, ఏ డాక్టర్ మనకు అవసరమే లేదు. ఇద్దరు వచ్చేసామండి. హైదరాబాద్ బైపాస్ అండి ఇది. అట్లా నేరుగా పోతే ఊర్లోకి వెళ్తాము. ఆ పక్కకు అట్లా సైడ్ వెళ్తే తాడిపత్రి అనంతపురం రోడ్డు, ఇది మన కడప రోడ్డు. కడప చెన్నై ఇంకా డైరెక్ట్ రోడ్డు అన్నమాట.
తెలిస్తే చెప్పండి, ఇట్లా బ్రాహ్మణ హోటల్ ఏదైనా ఉంటే. నాకైతే తెలియదు, ఎందుకంటే నేను పోలేదు, ఎప్పుడు తినలేదు కూడా. పొద్దున్నంత ట్రాఫిక్ లేదండి, అంటే మధ్యాహ్నం ఎండ టైం కాబట్టి ఉండదు. ఇప్పుడు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మామూలుగా ఉండదు ఈ రూట్లో, ట్రాఫిక్ తక్కువ. ఫ్యాక్టరీస్ ఈ ముద్దనూరు ఎర్రగుంట మధ్యలో ఉంటాయండి ఇవి ఫ్యాక్టరీస్ అన్నీ, సిమెంట్ ఫ్యాక్టరీస్. థర్మల్ పవర్ కూడా ఉందండి ఇక్కడ, కొత్తపల్లి థర్మల్ పవర్. కడప ఎంటర్ అయినామండి, వెనకాలం పల్లె 6:30 కడపకి వచ్చేసి. వెంకటేశ్వరం చూడండి ఎంత పెద్దదో. ఆరున్నర.
పెద్ద దర్గా పలంకానపల్లి అండి, ఇది పెద్ద దర్గా ఏరియా అంతా ఇది. కడప పెద్ద దర్గా. మనం ఇప్పుడు పుచ్చకాయ తీసుకోమడానికి పోతున్నాం అన్న. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, గొడవ. గొడవ కాదు, వాడు కూడా పడ్డాడు. అదే అదే యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఇట్లా అడ్డం తిట్టం పోతాంటారు వాళ్ళే పడతారు. ఇష్టం సిగ్నల్ వేసినా కూడా ఫస్ట్ అడ్డం అస్సలు పట్టించుకోరు సిగ్నల్. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు లైవ్లో. ఒక ఏరియా ఉంది, బస్ స్టాండ్ ఏరియా, అస్సలు సిగ్నల్ వేసింటారు అట్లే పోతుంటారు. ఏందో మనుషులు. హీరో హోండా 1 హీరో, యమహా షోరూమ్, ఈ పక్క టీవీఎస్ షోరూమ్. కొత్త బైక్ లాంచ్ అయింది టీవీఎస్. అది ఇండియా ఫాస్టెస్ట్ ఏదో బైక్ అది. మనకెందుకులేనా, మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే మనది అంతే. ఇంక వేరే వాటి జోలికి పోము మేము, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్. మనది సిన్స్ 1901. It's not 2000. మధ్యాహ్నం అల్లా చదివేటప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడు అల్లా చదివే టయానికి వచ్చింది. చేరినారేమే? మేము కూడా ఎప్పుడే చేరినాం. అదే ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం, 5 సీట్ దగ్గర. కొత్త ఇచ్చాడు బావా. ఏం చేస్తాం? సరేలే, పోకుండా ఎక్కడ ఉన్నాము, ఏమి ఏదన్నా ఉండాలి కదా, ఊరికే ఎట్టపోతాము. పాపకు స్కూల్ ఉండిపోయా, రోజు చూసుకోవాలా ఇంట్లో, ఖాళీగా ఉంటామా? ఏమన్నా పనులు రోజువారీ పనులు ఉంటాయి కదా. భలే చెప్తావే నువ్వు కూడా. అప్పటికని దొంగ పీని బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తింది 1 నిమిషం ఉండకుండా. బాగా ఎట్టయినా వచ్చాడులే అని. అవునులే, దొంగదా నువ్వు. సరేలే, ఇప్పుడు నేనేమన్నా అవులే.
పుచ్చకాయలు తీసుకొని పోదామని. సరే. చూడు వాడు ఎంత రాంగ్ రూట్లో వస్తాను కదా. కొద్దిగానా బుద్ధి ఉండాలా మరి. అది ఏమన్నా స్లోగా సిగ్నల్ వేసుకొని వస్తాడా? అదిలే ఓన్ వస్తాడు హైవేలో పోతున్నట్టు. లోపల ఉంటాయి చూడు, లోపల ఏం అవసరం. రాత్రికి ఇదేనండి పుచ్చకాయ కర్బూజకాయ కట్ చేసుకొని తిని మజ్జిగ తాగి కొనుక్కుంటాం అంతే. హాయిగా ఉంటుంది కడుపులో చల్లగా. ఏం బెలూన్ అంట ఏంది? ఇక్కడెక్కడ ఉంది బెలూను? ఓకేనా? ఇక్కడికి వస్తేనండి మా అమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్లోనే మా అమ్మ జగదీష్ న్యూరో కేర్ హాస్పిటల్కి వస్తే చాలు, ఈ ఏరియాకి వస్తే చాలు మా అమ్మ. ఏందో ఎన్నేళ్ళు అయినా కూడా మర్చిపోలేదు. ఒకటి రెండు
చెరుకు రసం అండి 2 తాగుతావా నువ్వు? వద్దుగా, ఆమెకు షుగర్ ఉంది, తాగవు. రెండు చూద్దాం. చాలు. చాలు. పాపం మీ అమ్మకు సాల్చాడా? అక్కడ తాగుతావా? పాలు ఏమన్నా కావాలబ్బా?
అబ్బా వచ్చేసినామండి కడప. ఓం శాంతి నగర్. అబ్బా అయిపోయింది, వచ్చేసినాం.